నమస్కారం. నేను మీ ధనుష్ రంగా. భారత ప్రధానమంత్రి ప్రయాణించే విమానం ఎయిర్ ఇండియా 1. ఇది కేవలం విమానం కాదు, గగనతలంలో తేలియాడే ఒక కోట. అలాంటి అత్యంత భద్రత కలిగిన విమానాన్ని హైజాక్ చేయడానికి కుట్ర జరిగిందా? కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వార్త గురించి మీకు తెలుసా? ఒక అజ్ఞాత లేఖ భద్రతా సంస్థలన్నింటినీ పరుగులు పెట్టించింది. ఇంతకీ ఆ లేఖ ఎవరు పంపారు? ప్రధాని మోదీని ఎవరు టార్గెట్ చేయాలనుకున్నారు? ఆ తర్వాత ఏం జరిగింది? ఈరోజు మన వీడియోలో ఈ హైజాక్ కుట్ర వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? ఈ సంఘటన 2018లో వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముంబై కార్యాలయానికి ఒక ఈమెయిల్ అందింది. ఆ ఈమెయిల్లోని సారాంశం భద్రతా అధికారులకు షాక్ గురిచేసింది. అందులో ఉన్న సమాచారం ప్రకారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించే విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని విమానాన్ని హైజాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఆ ఈమెయిల్లో వార్నింగ్ ఉంది. ఈ కుట్రలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిందని, ఇందుకోసం ఒక టీం కూడా సిద్ధమైందని ఆ అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇచ్చాడు. అజ్ఞాత వ్యక్తి అందించిన ఆ హెచ్చరికను ఎన్ఐఏ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇది ఫిదాయిన్ తరహా దాడికి ప్రణాళిక అయ్యుండొచ్చని భావించింది. ఎన్ఐఏ వెంటనే దేశంలోని అన్ని కీలక భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియన్ సెక్యూరిటీ, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సులను అప్రమత్తం చేసింది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలలో భద్రతను రెట్టింపు చేసింది. ప్రతి ప్రయాణికుడిని, ప్రతి బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రయాణించే మార్గాలు, ఆయన విమాన షెడ్యూల్, సెక్యూరిటీ ప్రోటోకాల్ మరింత కట్టుదిట్టం చేశారు. ఎయిర్ ఇండియా 1 చుట్టూ భద్రతా వలయాన్ని మరింత పటిష్టం చేశారు. అయితే ఇక్కడ కీలక ప్రశ్న ఏంటంటే, ఈ కుట్ర పన్నింది ఎవరు? నిజం ఏమిటంటే, ఈ కుట్రకు పాల్పడింది ఫలానా వ్యక్తి లేదా ఫలానా ఉగ్రవాద సంస్థ అని ఏ దర్యాప్తు సంస్థ అధికారికంగా ఇప్పటి వరకు ధృవీకరించలేదు. దీనికి 2 ప్రధాన కారణాలుండొచ్చు. అందులో మొదటిది, ఇది నిజంగానే ఒక ఉగ్రవాద సంస్థ పనిన కుట్ర కావచ్చు. భద్రతా సంస్థలు అప్రమత్తం అవడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయి ఉండొచ్చు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఆ సంస్థ పేరును లేదా ఆ దర్యాప్తు వివరాలను ప్రభుత్వం బయట పెట్టకపోవచ్చు. ఇక రెండవ కారణం, కేవలం దేశంలో భయాన్ని సృష్టించడానికి, సెక్యూరిటీ వ్యవస్థలను తప్పుదారి పట్టించడానికి ఎవరైనా ఆకతాయిలు లేదా శత్రు దేశాలకు చెందిన ఏజెన్సీలు ఈ రహస్య ఈమెయిల్ ను పంపి ఉండవచ్చు. ఇలాంటి హోక్స్ బెదిరింపులు రావడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఒక్క సంఘటన భారత ప్రధాని భద్రతకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో చూపించింది. ఒక చిన్న అజ్ఞాత సమాచారం వచ్చినా దేశంలోని మొత్తం భద్రతా యంత్రాంగం ఎంత వేగంగా, ఎంత అప్రమత్తంగా స్పందిస్తుందో ఈ సంఘటన నిరూపించింది. ఈ రోజు వరకు భారత ప్రధాని ప్రయాణించే ఎయిర్ ఇండియా 1 ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానాలలో ఒకటిగా కొనసాగుతోంది. కాబట్టి ప్రధాని మోదీ విమానం హైజాక్ కుట్ర అనేది ఒక అన్వెరిఫైడ్ థ్రెట్ గా రికార్డుల్లో మిగిలిపోయింది. ఈ ఈమెయిల్ పంపిన వారి వివరాలు ఇప్పటికీ బయటికి రాలేదు. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.